అండ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట వచ్చేసరికి మనం చేసే ప్రతి ఒక్క వీడియో వచ్చేస్తుంది. ఎప్పుడు బ్యాక్ ఏంటక్క అలా ఉన్నాయి అనేసి అయితే ఒట్టి తునకలు కూర అండి. ఒట్టి తునకలు అంటే మేము జాతరకి అయితే మేకపోతున్నారు కదా, దాన్ని అయితే ఎండబెట్టేసి ఒక స్టోర్ చేసి పెట్టుకున్నాం అనమాట. వాటినే మా ఆయన మా పిల్లలు తింటారు, తింటే మంచిదని వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను. అవి తునకలు అయితే నైట్ అంతా నానబెట్టుకునేయాలన్నమాట. నానిపోయాయి చూడండి. ఇప్పటికైతే నానబెట్టుకునే ముందు ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. మళ్ళీ నానబెట్టిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. అప్పుడే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే తెల్లగడ్డలు పాయలు తీసేసి అల్లం బాగా కడుక్కొని అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేసుకునేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందనమాట. అందులోనే ఆనియన్స్ వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. అలా ఫ్రై అయిన దాంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితే చేసుకునేసాను. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకునేది. పసుపు అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నామంటే కలర్ అయితే మంచి కలర్ వస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా కలర్ ఉందో. ఇప్పుడైతే వేసుకునేసాను. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి దాన్ని కూడా కలుపుకునేద్దాం. బాగా కలుపుకొనేసిన తర్వాత అందులోనే మనకు తగినంత కారం, మనం కారం తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలండి. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి కారము కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం అనమాట. అలా ఫ్రై చేసుకునేసి ఇప్పుడైతే ఆ తునకలు కడిగి పెట్టుకున్నాం కదా, అది ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అయితే అందులో వేసుకునేయాలన్నమాట. వేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకునేయాలి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత అయితే అందులో వాటర్ వేసుకునేయాలన్నమాట. నేనైతే ఎక్కువ మసాలా ఏమి వేయట్లేదండి, నార్మల్గానే చేసేస్తున్నాను. మనం ఎక్కువ గ్రేవీగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ముక్కలు ఉడకాలి కదా, వాటర్ అయితే పోసేసి మూత అయితే పెట్టేసుకుందాం. అందులోనే కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి అయితే కలుపుకునేసాను అనమాట. ఇప్పుడు మూత అయితే పెట్టుకొని నేనైతే 4 విజిల్లు విజిల్ అయితే వచ్చేసాను. స్టవ్ అయితే ఆపేసాను. ఇప్పుడైతే ఆవిరి వచ్చేసింది. చూడండి కూర అయితే ఉడికిపోయింది బాగా. ఇంకా మా ఆయన అయితే టేస్ట్ చూసి చెప్పాలన్నమాట. మా ఆయన లేరు. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.